మన బ్యాంక్ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా లేకపోయినా ఇప్పుడు యూపీఐ యాప్స్ ద్వారా వేరే వాళ్ళకి డబ్బులు పంపవచ్చు. ఆర్బీఐ కొత్తగా యూపీఐ నౌ పే లెటర్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చిందనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఓవర్ డ్రాఫ్ట్ లాంటిది. సో మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు కాకుండా ఎంతైతే డబ్బుని ఎక్స్ట్రాగా యూజ్ చేసుకున్నామో విత్ ఇన్ 45 days లోపు మనమైతే బ్యాంకుకి వెనక్కి కట్టాలి. కొన్ని బ్యాంకులు ఎటువంటి వడ్డీని చార్జ్ చేయట్లే. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని ఓపెన్ చేస్తే అక్కడే ఉంటుంది. మీరైతే యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ యొక్క ప్రొఫైల్ ని బట్టి 50,000 వరకు లిమిట్ ని శాంక్షన్ చేస్తూ ఉన్నాయి బ్యాంక్స్. కొన్ని బ్యాంకులు యాక్టివేట్ చేయడానికి డబ్బుని చార్జ్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకున్నట్లయితే 500 ప్లస్ జిఎస్టీ ని చార్జ్ చేస్తుంది వన్ టైం. డ్యూరేషన్ 45 days. వడ్డీ అన్నది 3% పర్ మంత్. మంత్ కి 3%, అనగా ఇయర్ కి చూసుకున్నట్లయితే 36%. అదే విధంగా మనమే కనుక ఒక మంత్ కి 3,000 కన్నా ఎక్కువ డబ్బుని యూజ్ చేసినట్లయితే వడ్డీ కాకుండా ఎక్స్ట్రాగా చార్జ్ 75 ప్లస్ జిఎస్టీ